నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రేక్షకులు వారి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపతి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. సుగుణ పంపించారు గుణదల నుంచి. తులసి కోటలో శివలింగం పెట్టి పూజ చేయవచ్చునా అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని, ఈశ్వరుడికి తులసి చాలా ఇష్టమైంది. శివకేశవులిద్దరికీ సమానమైన ప్రీతిపాత్రమైన వస్తువు తులసి. తులసీ పత్రం సమర్పయామి అని ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాల్లో కూడా ఒకటి ఉంటుంది. ఇప్పటికి కూడా శివరాత్రి నాడు ఈశ్వరాభిషేకం అయ్యాక ఒక్క తులసి పత్రం ఆయన మీద వేస్తారు. తులసీ పత్రం శివుడి మీద వేస్తే అటువంటి వాడు జ్ఞాని అవుతాడు అని. మంచి పాండిత్యం కావాలంటే తులసీ పత్రంతో పూజించాలి. ఎవరికైనా జ్ఞాపక శక్తి లేకపోయితే చదివినది అంత తేలిగ్గా అర్థం అవ్వకపోయినా అటువంటి వాళ్ళు తులసీ దళాన్ని శుభ్రం చేసి శివలింగం మీద వేస్తే చాలా తొందరగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాంతోపాటుగా చదివింది అర్థమవుతుంది, అవగాహన వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి ఈశ్వరుడికి తులసీ పత్రం చాలా ఇష్టమైంది. తులసీ పత్రం ఇంకో రకంగా కూడా శివపురాణంలో విద్యేశ్వర సంహితలో దారిద్ర్యం తొందరగా తొలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నందీశ్వరుణ్ణి సనత్కుమారుడు అడిగాడు. సనత్కుమారుడు సనక సనందనాదుల్లో ఒకడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురిని కలిపి సనక సనందనాదులు అంటారు. ఇందులో సనత్కుమారుడు అనేవాడు నందీశ్వరుడికి నమస్కరించి దారిద్ర్యం తొలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే, శివలింగాన్ని అభిషేకం అయ్యాక తులసీ దళాలతో పూజిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి అని చెప్పాడు. ఇది శివపురాణంలో సుస్పష్టంగా నందీశ్వరుడు చెప్పిన మాట. కాబట్టి తులసీ దళాలతో శివుని పూజిస్తే సంపదలు వస్తాయి. కాబట్టి తులసి మొక్క ఉన్న చోట ఆ మూలంలో శివలింగం పెడితే ఇంకా నిత్యం తులసితో పూజించినట్టే, నిత్యం తులసీ దళం వేసినట్టే. కాబట్టి తులసి మొక్క ఉన్న చోట శివలింగం పెట్టచ్చు, తులసీ దళాలతో పూజించవచ్చు. అసలు తులసికి ఈశ్వరుడికి ఉన్న అవినాభావ సంబంధం అంటే సామాన్యమైంది కాదు. విద్యలో ఉన్న అర్థానికి, వాక్కుకి అర్థానికి ఉన్న సంబంధం అన్నమాట. మనం మాట మాట్లాడితే ఆ మాటకు అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే వాక్కు ఉంది. వాగర్థాలకు ఉన్న సంబంధం వంటిది తులసి శివుల యొక్క సంబంధం. కాబట్టి నిశ్చింతగా తులసితో శివుడిని పూజించవచ్చు, తులసి మూలలో శివలింగాన్ని ఉంచవచ్చు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాళహస్తి నుండి వచ్చింది. మల్లికార్జున శర్మ గారు పంపించారు. గోమూత్రాన్ని శిరస్సుపై చల్లుకోవచ్చునా అని అడుగుతున్నారు. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం తస్యాం తు గంగా వై కిం పవిత్రమతః పరం. స్కాంద పురాణంలో కాశీఖండంలోని శ్లోకం ఇది. గోమయం అంటే ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఇంకా ఆవు పాలంటే గంగా నది. అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. రోజు పూర్వకాలంలో స్నానం చేసిన వెంటనే గోమూత్రం శిరస్సును చల్లుకుని అప్పుడు ఆచమనం చేసేవారు. అసలు మంత్రశాస్త్ర నియమం ప్రకారంగా ఆచమనం చేయకుండా పూజ చేయకూడదు కదా. ఆ విషయం దాదాపుగా అందరికీ తెలుస్తుంది. పొద్దుటే లేవగానే 3 సార్లు ఆచమనం చేసి అప్పుడు పూజ చేస్తారు. అసలు ఆచమనానికి కూడా మళ్ళీ అర్హత ఉన్నది. ఆచమనం చేయాలంటే గోమూత్రం శిరస్సున జల్లుకోవాలి అని నియమం. కాబట్టి ఆవు మూత్రం శిరస్సున జల్లుకుని అప్పుడు ఆచమనం చేసి అప్పుడు పూజ మొదలు పెడితేనే పూజ బాగా ఫలిస్తుంది. అందువల్ల ఆవు మూత్రం జల్లుకొని తీరాలి. రెండోది, గోమూత్రాన్ని ఆవు తోక దగ్గర నుంచే జల్లేసుకుంటే, గోవు మూత్రం పోస్తున్నప్పుడు ఆ తోక మీద కూడా కొంచెం మూత్రం పడుతుంది.
ఆ తోకతో శిరస్సు మీద జల్లుకోగలిగితే అటువంటి వాడికి భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. అంటే మళ్ళీ ఆవుని ఇబ్బంది పెట్టకూడదు, బలాత్కారంగా అది మూత్రం పోసేలా ఏడిపించకూడదు. దానంతట అది మూత్రం పోసేటప్పుడు ఈ పని చేయాలని నియమం. ఎందుకంటే ఇలాంటివి చెప్పకపోతే కొంతమంది ఆవుల్ని హింసిస్తున్నారు. ఆవుల మూత్రం సహజంగా ఇప్పుడు చాలా చోట్ల గో సంరక్షణ సమితిలో మనకి ఇస్తున్నారు, అమ్ముతున్నారు, లేదా ఉచితంగా కూడా ఇస్తున్నారు. గోవుల్ని పోషించడానికి డబ్బు అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే కష్టం కనుక తీసుకుంటున్నారు తప్ప అలా తీసుకోవడం కూడా పుణ్యమే, ఏమీ నష్టం లేదు. గోమూత్రం పొద్దున్న తెచ్చుకోండి, లేదా రాత్రికి రాత్రి తెచ్చేసి ఇంట్లో పెట్టుకోండి. పొద్దుటే ఈ మూత్రం శిరస్సు మీద చల్లుకోండి, అప్పుడు స్నానం చేయండి, ఆరోగ్యం కూడా వస్తుంది. స్నానానంతరం మళ్ళీ చల్లుకుని ఆచమనం చెయ్యండి, గొప్ప యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఇంతెందుకు, గోమూత్రం స్నానానికి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా జల్లుకున్నా, ఒంటికి పూసుకున్నా దానివల్ల ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. శరీరం విడిచిపెట్టాక తప్పక స్వర్గ సుఖాలు లభిస్తాయి. ఇన్ని ఫలితాలతో కూడింది గనక నిశ్చింతగా గోమూత్రం శిరస్సునే కాదు అన్ని చోట్ల చల్లొచ్చు. దొరికితే రోజు అందులో స్నానం కూడా చేయమని చెప్పారు. గోమూత్ర స్నానం అంటారు. దురదలు ఉండవు. నగర వీధుల్లో ఈ కాలుష్యాలకి అస్తమాటు గోక్కుంటున్నారు జనాలు. చర్మ వ్యాధులన్నీ టక్కున పోవాలంటే గోమూత్రమే దానికి తగిన ఔషధం. కాబట్టి శరీరానికి కూడా కాంతివంతంగా ఉంచి చర్మ వ్యాధుల్ని తొలగించే అపూర్వ శక్తి కలిగిన పరమపూజ్య వస్తువు గోమూత్రం. అంచేత గోవు అన్ని రకాలుగా పవిత్రం. గోవు శరీరంలోని అవయవాలన్నీ అంత గొప్పవి. దాని శరీరం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా పవిత్ర పదార్థాలు. మంచి ప్రశ్న వేశారు. ఈ విధంగా గోమూత్రం, గోమయం, గోవు పాలు వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుందాం. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి వీర రాఘవరెడ్డి గారు పంపించారు. తలకొరివి పెట్టిన వాళ్ళు నిత్య పూజలు చేయవచ్చునా అని అడుగుతున్నారు. తలకొరివి పెట్టినంత మాత్రం చేత నిత్య పూజలు చేయకూడదని ఎక్కడా లేదు అసలు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు అన్నగారికి తమ్ముడో, తమ్ముడికి అన్నగారో పెట్టవలసి వస్తుంది. ఒక్కొక్కప్పుడు తండ్రికి పెట్టవలసి వస్తుంది, పెదనాన్నకి పెట్టవలసి వస్తుంది. ఎవరూ లేకపోయినా దిక్కుమాలిన శవాలు ఉంటాయి, అనాథ ప్రేతాలు. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభ్యత అనే సామెత కాబట్టి అనాథ ప్రేతకి సంస్కారం చేయవలసి వస్తుంది, కొరివి పెట్టచ్చు. ఆ పెట్టాక వాళ్ళు పవిత్ర స్నానం చేసేసిన తర్వాత ఇక మళ్ళీ పూజలకి పనికొస్తారు. ఒక్క తండ్రికి లేక తల్లికి మాత్రం కొరివి పెట్టినప్పుడు తండ్రికి అయితే ఒక ఏడాది పాటు ప్రత్యేక పూజలు చేయకూడదు, తల్లికి అయితే 6 నెలలు చేయకూడదు. సూతకం ఉంటుంది కనుక, ఏటి సూతకం ఉంటుంది కనుక. మళ్ళీ వాళ్ళకు కూడా తన తండ్రికి కొరివి పెట్టినా లేక తండ్రికి తద్దినాలు పెట్టినా అటువంటి కొడుకు అసలు దీపారాధన చేయడం మానేస్తున్నారు. ఈ మధ్యనే ఎవరో చెప్పారట దీపారాధన చేయొద్దని. దీపారాధన చేయొద్దని కానీ ఎక్కడ చెప్పలా. యజ్ఞాలు చేయకూడదు, అభిషేకాలకు వెళ్ళకూడదు, ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లోకి అడుగు పెట్టకూడదు తప్ప నిత్య పూజలు చెయ్యవలసినవి చెయ్యాలి, సంధ్యావందనాలు చెయ్యవలసిందే. కాశీ వంటి యాత్రలకి ఈ ఏడాదిలోపే వెళ్ళాలి. ఇవి తెలుసుకోండి. భాగవత్ సప్తాహం తండ్రో తల్లో పోతే వాళ్ళ పేరు మీద ఏడాదిలోపు చేస్తే చాలా పుణ్యం. ఇవన్నీ తెలుసుకుంటే అనవసరమైన భయాలు తొలగుతాయి. కాబట్టి ఏ సంబంధం లేకపోయినా లేక ఇంకెవరికైనా మనం కొరివి పెట్టినా మన పూజలు మనం చేసుకోవచ్చు. ఒక తల్లి తండ్రి అయితే మాత్రం ఏటి సూతకాలు ఉంటాయి కనుక అటువంటి వారికి మనం కొరివి పెట్టి కర్మకాండాలు చేస్తే ప్రత్యేక పూజలు యజ్ఞాలు నిర్వహించకుండా ఉంటే చాలు. నిత్య పూజలు మాత్రం చేసుకోవలసిందే, ఆ పూజలు ఆపకూడదు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.